शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। దివ్యదర్శిని ప్రేక్షకులందరికీ కూడా ప్రతి శనివారం శ్రీమద్ భగవద్గీత ఒక ఎపిసోడ్స్గా తీసుకొని ఆ భగవద్గీతలో ఉండేటువంటి సారాంశాన్ని తెలియజేసే ప్రయత్నం అనేది చేయడం జరుగుతున్నది. మా ఈ ప్రయత్నాన్ని మీ అందరూ కూడా ఆదరించి భగవద్గీత తత్వాన్ని తెలుసుకొని దాన్ని మన జీవన విధానంలో ఆచరించేటట్టుగా చేస్తారని మా ఈ ప్రయత్నాన్ని మీ అందరూ కూడా ఆదరించి ఈ యొక్క ప్రోగ్రామ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మిక భావాలు ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక తత్వాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మనం ఇప్పుడు గీత యొక్క అర్థాన్ని, దాని తలగా సారాన్ని తెలపడం ఆ భగవానుడికి తప్ప, శ్రీకృష్ణ భగవానుడికి తప్ప మరెవరికి కూడా సాధ్యం కాదు. ఎంతమంది ఋషులు ఎంతమంది ఏది చెప్పినప్పటికీ కూడా ఆ గీతాసారం ఎన్ని రకాలుగానో వర్ణించి ఉన్నారు. ఈ వర్ణించి ఉన్నటువంటి గీతాసారాన్ని స్వయంగా ఆ భగవానుడు తప్ప మరెవరూ కూడా వర్ణించలేరు అనేది కూడా శాస్త్రోక్తి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. ఈ పార్థుడికి ప్రతిబోధింపబడినటువంటి ఈ భగవద్గీత, నారాయణుడు స్వయంగా చెప్పినటువంటి భగవద్గీత, వ్యాస మహర్షి చేత రాయబడినటువంటి భగవద్గీత, అమృతాన్ని మనకి కురిపించినటువంటి భగవద్గీత, 18 అధ్యాయాలుగా మనకి కీర్తింపబడుతున్నటువంటి భగవద్గీత భవద్వేషిణి అనేటువంటి గొప్ప అర్థాన్ని మనకి చెప్తూ ఉన్నది. కురుపాండవ సంగ్రామంలో యుద్ధం చేయనని భీష్ముంచుకు కూర్చున్నటువంటి అర్జునుని యుద్ధం చేయడానికి, అతని కర్తవ్యాన్ని గుర్తించడానికి శ్రీకృష్ణుడు బోధించినటువంటి మహాద్భుత గ్రంథమే ఈ భగవద్గీత. అయితే అది మనకి ఇప్పుడు ఎందుకు, అది ఏ విధంగా ఈ కాలానికి ఉపకారం చేస్తుంది అనే ప్రశ్న మనలో మనం లోతుగా చేసుకుంటే, ఈ కురుక్షేత్ర సంగ్రామం ఏదో అన్నదమ్ములు తగులు కాకుండా ధర్మాధర్మాల మధ్య జరిగేటువంటి సంఘర్షణ అని, అది ప్రతి వ్యక్తి సందర్భానుసారంగా ప్రతి వ్యక్తి కూడా సందర్భానుసారంగా తటస్థించేది. ప్రతి వ్యక్తికి కూడా సందర్భానుసారంగా మనకి జీవితంలో ఏదో క్షణంలో ఎదురుపడుతూ ఉంటుందని ఆ జ్ఞానుల విచక్షణ మనకి నిష్కర్షగా ఈ భగవద్గీత ఇది మనకి జీవితంలో ఉపయోగపడుతుందని చెప్పి దీని తలగా ఆయా సందర్భాల బట్టి ఆ ప్రశ్నల తలగా సమాధానాలు బట్టి మనకి తెలుస్తాయి. అందుకే ఇది ఏ కావ్యమో, నవలో, నాటకమో, వేదాంత దర్పణమైనటువంటి ప్రపంచ జ్ఞానం ఈ కావ్యమో నవలో గట్ట కాదు. ఇది వేదాంత జ్ఞానాన్ని తనలో ఒక అద్దం, పెద్ద కొండని తన చిన్నగా ఎలాగైతే చూపిస్తుందో ప్రపంచాన్ని అంతటినీ కూడా తనలో ఇముడ్చుకున్నటువంటి, తన లోపల చేర్చుకున్నటువంటి మహాగ్రంథం, మహా అద్భుతమైనటువంటి దివ్య దర్శిని అనేది ఈ యొక్క భగవద్గీత. ఉదాత్త అనుదాత స్వరాలతో గురుముఖంగా అభ్యాసం చేయవలసినటువంటి వేదాలు, షట్శాస్త్రాలు, మహోన్నత తాత్పర్య కావ్యాలు, ఉపనిషదాది సమస్తమైనటువంటి ఈ కావ్యాలు సామాన్యునికి అందుబాటులో ఉండకపోయినప్పటికీ కూడా ఈ భగవద్గీత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. దీన్ని జాతి, మత, కుల, వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక మనిషికి
ఒక మనిషికో లేకపోతే ఒక కులానికో ఒక వర్ణానికో ఒక వర్గానికో నిర్దేశించబడింది కాదు అని స్వయంగా శ్రీకృష్ణుడే ఇందులో భగవద్గీతలోనే చెప్పాడు. కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి ఆత్మ అనేటువంటి దేహాన్ని ధరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క భగవద్గీత జీవిత సారాన్ని చెప్తూ జీవన మార్గాన్ని నేర్పిస్తూ మోక్షం పట్ల పయనింపజేసేటువంటి దర్పణంగా మనకి కనిపిస్తూ ఉంటుంది.